హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పక్కింటి వాళ్ళు మేముండే దగ్గర వారం వారం సంత జరుగుతుంది అని చెప్పారు. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని నేను కూడా ఈరోజు సంతకు వచ్చాను. చూడండి, స్టార్టింగ్ అయితే అన్ని బట్టలే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ పాత వాటిలాగే కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ మళ్ళీ తర్వాత కూరగాయలు ఉన్నాయి కొన్ని. ఇగోండి, ఇక్కడ చూడండి, ఇవి కూరగాయలు. మళ్ళీ లోపలికి రాగానే కాసింత లోపలికి వచ్చేసరికి మళ్ళీ బట్టలే కనిపిస్తున్నాయి. ఇక్కడ నా ఎదురుగా ఉన్నాయన్నీ బ్లౌజ్ పీసెస్ అండి, అన్ని వర్క్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం కాటన్ టైప్ ఉన్నాయండి బట్టలు. ఇటు వస్తే ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి. మొత్తం ఒక్కటి అనే కాదు, అన్నీ చాలా రకాలు, మొత్తం మిక్స్డ్ అనమాట. ఒక రకమే కాదు. మార్కెట్ అంటే, సంత అంటే నేనేదో కూరగాయల సంత జరుగుతుందేమో అనుకున్నాను, కానీ అట్లేమీ లేదు. అన్ని రకాలు, ఎవరికి ఏది కావాలన్నా ఇక్కడ దొరికేటట్లు ఉన్నాయి. కూరగాయలు అయితే ఇక చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో వెళ్తే మాత్రం బట్టలు పెద్ద మార్కెట్ టైపే ఉంది. బట్టలు మొత్తం ఇగో ఇక్కడ చూడండి, ఎండు చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ వాటిలో మొత్తం రకరకాలు ఉన్నాయి. వాసన మాత్రం తట్టుకోలేకపోతున్నాము. వీళ్ళు పొద్దున్నుంచి ఇలాగే ఎండలో కూర్చొని ఉన్నారు. పైన కొంచెం చెట్లు కూడా లేవు, నీడకు కూడా ఏమి కట్టుకోలేదు కొంతమంది అయితే నీడ కోసం ఇలా పైన పట్టల్లాగా ఉన్నాయి, అవి కట్టేసుకున్నారు. ఇక్కడ నేను క్యారెట్ అడిగాను, కిలో క్యారెట్ 50 రూపీస్ అంట. అరకిలో 20కి ఇవ్వమన్నా ఇవ్వట్లేదు, 25 రూపీస్ ఇస్తేనే ఇస్తామంటున్నారు. క్యారెట్ మాత్రం బాగున్నాయి, ఫ్రెష్గా అనిపించాయి, ఇక అందుకోసమే నేను కూడా తీసుకున్నాను. ఇక్కడ స్టీల్ సామాన్ ఏదో కనిపిస్తే ఇటుగా వచ్చాను. ఇంట్లో కొంచెం బౌల్స్ అవసరం ఉంది అని. కాకపోతే ఇవన్నీ బాగా పల్చగా ఉన్నాయి. నా చేతితో కొంచెం గట్టిగా వత్తితేనే 2 ముక్కలు అయిపోయేలాగా ఉన్నాయి. ఏ వస్తువైనా 20 రూపీస్, కాకపోతే మంచిగా లేవు క్వాలిటీ. 20 రూపీస్కి ఏం వస్తుందిలేండి, కరెక్టే. కాకపోతే మనం తెచ్చుకున్న 2 డేస్లో పగిలిపోతాయి. ఇక అందుకే వద్దనుకొని నేను కూడా రిటర్న్ వచ్చేసాను. చూడండి, ఇలా అంటేనే అది వంగిపోతుంది స్టీలు. జస్ట్ ఒక రేకులాగా ఉన్నాయి అంతే, బాగా పలుచగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం కూరగాయలు. ఏం కొనాలో తెలియట్లేదు, ఏది అడగాలో తెలియట్లేదు. కాకపోతే రేట్లు మాత్రం బాగానే ఉన్నాయండి. ఏవైనా 50 రూపీస్, 60 రూపీస్ కిలోకి. కొన్ని అయితే హాఫ్ కిలోనే ఉన్నాయి 50 రూపీస్. ఇది మార్కెట్లో నుంచి మనం ఇప్పుడు బయటకు వచ్చాం. ఈ రోడ్డు మొత్తం ఒక 1.5 కిలోమీటర్ మొత్తం మార్కెటే ఉంటుందంట. మొత్తం చూడండి, ఇంకా మనం నడవడానికి కూడా ప్లేస్ లేదు అన్నట్లుగా ఉంది. మొత్తం రోడ్డుకి అటువైపు ఇటువైపు 2 సైడ్స్ కూడా మొత్తం అమ్ముతున్నారు కూరగాయలు పెట్టి. చూడండి, నేనేదో సంత అంటే ఏదో చిన్న కూరగాయల మార్కెట్ టైప్ ఉంటుందేమో, కాకపోతే రైతులు వచ్చి అమ్ముతారు అని చెప్తే ఓకే చూద్దామని వచ్చా, కానీ టోటల్ ఆపోజిట్ ఉంది. మొత్తం చాలామంది, అసలు ఎక్కడ కొనాలి, ఏం కొనాలి ఏమీ అర్థం అవ్వట్లేదు. మొత్తం అంతా గందరగోళం. ఈ సంచి వేసుకొని ఈ రోడ్లో వీళ్ళందరి మధ్యలో నెట్టుకుంటూ తిరిగేసరికి సరిపోతుంది. ఇంకా ఒక సొరకాయ 10 రూపీస్. చూడండి ఒకసారి, చిన్నదైతే 10 రూపీస్. అటు లాస్ట్లో ఉంది చూడండి పెద్దగా, అదైతే 20 రూపీస్ అంట. అటు సైడ్ కొంచెం రౌండ్గా ఉన్నాయి చూడండి, అదైతే ఒకటి 30 రూపీస్ అని చెప్పారు. మనకి చిన్నది సరిపోతుందిలే అని నేను 10 రూపీస్తో ఒకటి తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూడండి, పాలకూర ఇక్కడ మన దగ్గర అటు సైడ్ అయితే, మా సైడ్ అయితే కట్టలాగా అమ్మేవాళ్ళు. కట్ట 10 రూపీస్, 20 రూపీస్. ఇక్కడైతే ఇట్లా కొంచెం వేసి అది మొత్తం 10 రూపీస్, 20 రూపీస్ అట్లా. ఇది చూడండి నా చేతిలో ఉంది, ఇదైతే 10 రూపీస్. 2 కలిపి తీసుకుంటే 15 రూపీస్కి ఇస్తారంట. ఒకటే కొంచెం చాలా ఎక్కువ అనిపించింది, ఇది సరిపోతుందిలే అని చెక్ చేసుకొని ఒకసారి తీసేసుకున్నాను. 10 రూపీస్ అనమాట ఇది. చూడండి, చాలామంది పాలకూర ఎక్కువ తీసుకుంటున్నారు. కొంచెం అంటే 10 రూపీస్కి కొంచెం ఈ ఆంటీ ఎక్కువే ఇస్తుంది అనిపిస్తుంది. బయట అయితే రాదు ఇంత. ఇంకా నెక్స్ట్ చూద్దాం ఏమేమి కనబడతాయో కూరగాయలు. ఇక్కడ నాకు మ్యాంగోస్ కనబడ్డాయి చూడండి, ఇప్పుడే వచ్చాయి అనుకుంటా ఫ్రెష్గా.
అందులో ఇది స్టార్టింగ్ కదా, పప్పులో వేసుకోవడానికి, పులిహోర చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. హాఫ్ కిలో 30 రూపీస్, హాఫ్ కిలోకి 3 వచ్చాయి, అంటే ఒక్కొక్కటి 10 రూపీస్ పడినట్టే. మనం కూరగాయలు కొనడం అయిపోయేసరికి ఒక 10-15 కవర్లు వచ్చేటట్టున్నాయి. కొంతమంది నా దగ్గర ఉన్న సంచి చూసి కవర్లు ఇవ్వట్లేదు నాకు. ఇక్కడ పసుపు కొమ్ములు కూడా అమ్ముతున్నారు. ఎవరికన్నా పసుపు మంచిది కావాలి అనుకుంటే ఇవి కొనుక్కొని మంచిగా మనం పసుపు పట్టించుకోవచ్చు. ఇప్పుడు బెండకాయలు చూద్దాం. ఇక్కడ కొంచెం ఫ్రెష్గా అనిపించాయి బెండకాయలు. 40 రూపీస్ అంట అరకిలో. కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ అన్నీ లేతగా ఉన్నాయి, బాగున్నాయి. చూస్తేనే అర్థమవుతుంది, ఇప్పుడే వచ్చినట్లు అనిపిస్తున్నాయి. నొక్కి చూసినా కానీ మంచిగానే ఉన్నాయి. ఆంటీ అన్నీ అలా నొక్కకండి, వేరే వాళ్ళు కొనరు అని చెప్తుంది. ఇక్కడ చూడండి, చాలామంది బెండకాయలు ఆంటీ దగ్గరే కొంటున్నారు. ఇప్పటివరకు చూసిన దగ్గరలో అయితే ఇక్కడ ఈ ఒక్క దగ్గరే కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు. మిగతా దగ్గర కొంచెం అన్నీ వడబడిపోయినాయి. ఎండ కదా, బాగా ఎండలో పెట్టేసరికి వడబడినాయో లేదో అని అంటే అవి అంతకు ముందు మనకి తెలియదు, కానీ ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. నేను ఒక అరకిలో తీసుకున్నాను. ఈ ఊళ్ళో వాళ్ళందరూ సంత ఉన్న రోజు ఇంకొకసారి కూరగాయలు కొని పెట్టుకుంటారు, 1 వీక్ అనుకుంటా. ఎందుకంటే జనం అంతా సంతలోనే ఉన్నారు, అందరు ఇక్కడే కనిపిస్తున్నారు. మొత్తం అసలు చాలా ఉన్నాయి, చాలా ఐటమ్స్. మనం ఒకసారి వస్తే ఒక నెల వరకు కూరగాయలు అయితే ఓకే, మిగతా సామాన్ ఇంట్లోకి అన్నీ దొరుకుతాయి. పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇక్కడ 20 రూపీస్ అంట పావు కిలో. కారం ఉన్నవైతే 30 రూపీసు, కొంచెం కారం తక్కువ ఉన్నాయి అయితే 20 రూపీస్కి ఇచ్చారు. ఇక్కడ నాకేదో ఒక ఆకుకూర కనపడింది, అది నాకు ఏంటో తెలీదు, ఇప్పుడే చూస్తున్నా. అడిగితే అంకులు ఏదో తెల్ల గల్జేరు ఆకు అని చెప్పారు. మరి నాకైతే తెలీదు, మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చాలా రోజుల తర్వాత ఈ వంకాయలు చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తెల్ల వంకాయలే కనబడుతున్నాయి. ఇలా నల్ల వంకాయలు చూడడం చాలా రోజుల తర్వాత. తీసుకుందామని చూసా కానీ అంత ఫ్రెష్గా అనిపించలేదు, కొంచెం పురుగు ఉన్నట్లు అనిపించింది. ఇంకా అందుకే వద్దనుకొని వచ్చేసాను. ఇక్కడ టమాటా తీసుకుంటున్నాను. కిలో 20 రూపీస్ అంట. ఇవి నాటు టమాటా అంట, అందుకే 30 రూపీస్కి 2 కిలోలు ఇస్తుంటే అందరూ ఈ ఆంటీ మాత్రం కిలో 20 రూపీస్కి తీసుకుంటున్నారు. ఎన్నిసార్లు అడిగినా మాత్రం 1 రూపాయి కూడా తగ్గిను అని గట్టిగా చెప్పేసింది. సరే నాటుకాయలు కదా అనేసి నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి తీసేసుకున్నాను, చేసేదేం లేక. 20 రూపీస్ ఇచ్చి 1 కిలో తీసుకున్నాను. ఇందులో నుంచి ఒక కాయ కాటాలో పడిపోయింది, ఆ ఆంటీ నాకు ఇవ్వదు. కిలో టమాటా అయితే నేను తీసుకున్నాను. ఆంటీ బాగా కరెక్ట్గా ఒక కాయ కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు. కాటాలో పడిపోయిన నా కాయ మాత్రం ఉంచుకోవాలని చూశారు. నేను కూడా వదిలిపెట్టకుండా నా టమాటా నేను అడిగి మరీ తీసుకున్నాను. ఇక్కడ గోంగూర కనిపించింది. ఇక్కడ ఎక్కువ ఎర్ర గోంగూరే ఉంటుంది, అది బాగా పుల్లగా ఉంటుంది. అంత పప్పులో వేసుకోవడానికైతే ఓకే, కానీ కర్రీకి కానీ చట్నీకి కానీ పనికిరాదను. ఇక్కడ తెల్ల గోంగూర కనపడేసరికి అడిగాను, కాకపోతే అది కర్రీకి సరిపోయేంత లేదు, అది ఇది కలిపి అయితే ఇస్తా అన్నారు. అలా అయితే వద్దులే అనేసి వచ్చేసాను నేను. కానీ ఒకటి మాత్రం నిజం, వామ్మో ఈ సంత చాలా పెద్దగా ఉంది. అసలు 2 అవర్స్ తిరిగినా కానీ మొత్తం చూడలేమేమో అనిపిస్తుంది. చాలా ఒక బజార్లో నుంచి ఇంకొక బజార్కి, ఇంకో బజార్లో నుంచి ఇంకా మొత్తం ఒక 2-3 కిలోమీటర్స్ మొత్తం ఇలాగే ఉంది. ఎటు నుంచి ఎటు పోవాలో తెలియట్లేదు, ఎటు పోయినా ఇంతే, మొత్తం ఇంతే ఉంది. మొత్తం రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయాయి ఎక్కడ చూసినా. ఈ ఆంటీ దగ్గర ఏదో వెరైటీగా కనపడ్డాయి. పెద్ద పెద్ద చెట్లు రోడ్డు పక్కన ఉంటాయి కదా, వాటికి కనిపించే కాయలు అవి ఏం చేస్తారు అంటే వాటితో కూర వండుకుంటారు అని చెప్పింది ఆంటీ. నేనైతే ఎప్పుడు వినలేదు, మీకేమన్నా తెలిస్తే కొంచెం చెప్పండి నాకు. ఇక్కడ గోడు చిక్కుడుకాయలు చాలా లేతగా ఉన్నాయి, బాగుంటుంది. కొబ్బరి పొడి వేసి చేసుకుంటే మాత్రం బాగుంటుంది. చాలా లేతగా ఉన్నాయి. అరకిలో 40 రూపాయలు చెప్పారు. అయినా సరే తప్పలేదు, ఫ్రెష్గా ఉన్నాయి అనేసి తీసుకున్నాను. బాగున్నాయి. పైన కొంచెం నీళ్లు చల్లి అట్లా పెట్టినట్టు అనిపించి నేను కొంచెం లోపల నుంచి తీసుకున్నాను. లోపలైతే ఇంకా లేతగా అనిపించాయి, బాగున్నాయి. వీళ్ళు పొద్దున్న నుంచి చాలా కష్టపడుతున్నారు అనుకుంటా. నేను వచ్చేసరికి 5:30 అయిందండి. మార్నింగ్ నుంచి ఏ టైం వరకు ఉంటారు అని అడిగితే
మార్నింగ్ 9-10 నుంచి స్టార్ట్ అవుతారంట మొత్తం ఇక్కడ. ఈ ఎండలోనే ఇలాగే కూర్చొని, నాకు తెలిసి వీళ్ళు అన్నం కూడా తినరనుకుంటా మధ్యాహ్నం. ఎక్కడ వీళ్ళకి వచ్చే బేరాలు పోతాయో అనేసి వీళ్ళు తినరనుకుంటా. ఇట్లే ఎండలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు. ఒక రోజుకి ఎంత వస్తాయమ్మా అని అడిగితే 500 నుంచి 1000 రూపాయలు అని చెప్తున్నారు. మరి ఇక్కడైతే బాగా బేరాలు అడిగి తీసుకుంటున్నాం మనం. అదే సూపర్ మార్కెట్లో అయితే అసలు బేరాలే అడగం, వాళ్ళ వేసిన రేట్కి ఎంఆర్పీలకి తీసుకొని వస్తాము. ఏంటో పాపం. ఈ చీపుర్లు, ఈత ఆకులు ఉంటాయి కదా, వాటితో చేశారు. 30 రూపీస్ అంట. బాగా వెయిట్లెస్గా ఉంది. నేనైతే సంత లోపల నుంచి ఒక్క బజారే తిరిగానండి. ఒక బజార్ తిరిగేసరికి 5:30కి వచ్చిన నాకు ఇప్పుడు 7 దాటిపోయింది, చీకటి పడిపోయింది. మొత్తం చూడండి, మొత్తం ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఇక్కడ మొత్తం, ఇక్కడ వెనక చూడండి మెంతులు, మొత్తం అన్ని స్పైసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కారం, చింతపండు, పసుపు, కారం, పట్టించిన కారం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ. ఒకటేంటి అసలు ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. ఫ్రూట్స్తో సహా అన్నీ, ఇంకా ఒకటనేం లేదు. బట్టలు, గాజులు, మొత్తం బుట్టలు, తట్టలు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి ఐరన్ కడాయిలు. ఇప్పుడు ఇవి కూడా, వీటిలో వంట బాగా చేసుకోవాలని వినిపిస్తుంది కదా, అందుకే ఇవి కూడా సంతలో పెట్టేశారు. ఇక్కడ చూడండి ఎండుమిర్చి పెద్ద బస్తాల్లో తెచ్చి పోసి అమ్ముతున్నారు. ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి చూడండి. ఏవైనా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటారు, వీళ్ళకి బాగా సేల్ అవుతాయి అనుకుంటా. ఇక్కడ కాస్ట్ అడుగుదామని వచ్చాము, కాకపోతే ఇక్కడ ఎవరు కనపడట్లేదు, ఎవరు లేరు, ఎటు వెళ్ళారో మరి. ఇదండి ఈరోజు వీడియో. ఒకవేళ మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి వేదాంత్ సాయి వ్లాగ్స్. ప్లీజ్ అండి, కొంచెం మా ఎఫర్ట్స్ మీకైతే నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయిపోయింది. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోదాం కదా అనేసి బండి ఎక్కడ పెట్టానో అర్థం కాలేదండి. కొత్త కదా, ఈ రోడ్లన్నీ ఒకేలాగా కనిపించాయి. బండి వెతుక్కుంటూ వచ్చేసరికి చివరికి ఇక్కడ కనిపించింది బండి. ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము. ఈసారి వచ్చినప్పుడైనా కనీసం మొత్తం సంత చూసేటట్లు ఎర్లీగా రావాలి. ఇప్పుడైతే ఒక 25% చూసా అనుకుంటున్నా నేను. ఇంకా లోపల అటువైపు చాలా ఉందంట. ఇంకా చట్నీస్ పెట్టుకునేవి అవన్నీ కూడా చాలా ఉన్నాయంట. ఈసారి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.